నేను మమతా నిఖిలేష్, వెల్కమ్ టు మై ఛానల్. సో నేను ఈ మధ్యలో చాలా వీడియోస్ పెట్టాను. న్యాచురల్ ప్రాసెస్ లో ఎలా కన్సీవ్ అవ్వచ్చు ఏంటి అనేది ఒక 2 వీడియోస్ చేశాను. సో దాంతో నాకు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది సబ్స్క్రైబర్స్ నుంచి. సో చాలా మంది అడుగుతున్నారు, అంటే న్యాచురల్ ప్రాసెస్ లో ఎలా కన్సీవ్ అవ్వచ్చు అని ఒక వీడియో చేశాను. అండ్ సెకండ్ వచ్చేసి ఏమంటారు, ఫాలిక్యులర్ స్టడీ గురించి కూడా ఒక వీడియో చేశాను. చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. అండ్ ఇవి నా ఓన్ ఎక్స్పీరియన్స్ కాబట్టి సో నేను చేశాను, లేకపోతే చేయకపోయేదాన్ని. ఏదో తెలియకుండా ఏదో చూసి చెప్పడం అలాంటి అది కరెక్ట్ కాదు. కాబట్టి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇంకోటి ట్యూబ్ టెస్ట్, ఇది ఒక వీడియో చేశాను, దానికి కూడా చాలా మంచి రెస్పాన్స్ అనేది వచ్చింది, ట్యూబ్ టెస్ట్ ఎక్స్పీరియన్స్ కూడా. సో అండ్ నెక్స్ట్ చాలా మంది అడుగుతున్నారు AMH లో ఉంటే ఎలా పెంచుకోవాలి, సో దాని గురించి ఒక వీడియో చెయ్యండి అని. అయితే నాకు ఇది ఎక్కువ ఈ AMH గురించి కూడా నేను ఎందుకు చేస్తున్నానంటే, నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను కాబట్టి మాత్రమే ఈ AMH హార్మోన్ రిలేటెడ్ ఇష్యూ ఏంటిది అనేది మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా చూసేద్దాం, చలో. ఓకే, ఈ AMH అంటే అసలు ఏంటి అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాము. నార్మల్గా చెప్తాను నాకు తెలిసిన విధానంలో. AMH ఫుల్ ఫామ్ వచ్చేసి మనకి యాంటీ ములేరియన్ హార్మోన్ అన్నమాట. సో ఈ AMH వచ్చేసి మనకి ఎగ్ రిజర్వ్ మన బాడీలో ఎలా ఉంది అనేది మెయిన్ గా మనకి తెలుస్తుంది అన్నమాట. AMH వాల్యూ ఎంత ఉంది అనేది. సో మనకి నార్మల్ వాల్యూస్ వచ్చేసి మనకి AMH అనేది ఒక 2 to 5 మధ్యలో ఉండాలి. సో మనకి ఏజ్ పెరుగుతూ ఉంటే AMH వాల్యూ తగ్గుతుంది. అండ్ కొంతమందికి ఏజ్ తక్కువ ఉన్నా కానీ వాళ్ళకి AMH వాల్యూ అనేది వాళ్ళ బాడీని బట్టి, వాళ్ళ హెల్త్ ఇష్యూస్ని బట్టి కూడా తగ్గుతూ ఉంటుంది. కానీ ఎక్కువ పర్సెంటేజ్ ఏజ్ పెరుగుతూ ఉంటేనే AMH వాల్యూ తగ్గుతూ ఉంటుంది. మనకి 40+, 45+ వచ్చేసరికి మనకి AMH అనేది, ఈ ఎగ్ రిజర్వ్ అనేది కంప్లీట్ గా తగ్గిపోయి మనము మోనోపాజ్ అంటారు కదా, సో అవి అనేది వచ్చేస్తుంది అనమాట. సో అయితే అదంతా పక్కన పెడితే, సో నేను న్యాచురల్ గా ట్రై చేసినప్పుడు, కన్సీవ్ అవ్వనప్పుడు, ఫాలిక్యులర్ స్టడీకి వెళ్ళినప్పుడు డాక్టర్కి డౌట్ వచ్చి ఒక్కసారి AMH అనేది టెస్ట్ చేసుకుందాము మనము అనేసి చెప్పారు. సో ఎందుకైనా మంచిది, ఎక్కువ టైం వేస్ట్ చేయడం ఎందుకు అనేది సో డాక్టర్ చెప్పినప్పుడు సరే అని నేను కూడా ఓకే చెప్పాను. ఏముండదు, జస్ట్ ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది మనకి. సో ఆ బ్లడ్ టెస్ట్ లోనే మనకి ఈ AMH వాల్యూస్ ఎంత ఉన్నాయి ఏంటి అనేది తెలుస్తుంది. అయితే నార్మల్ గా 2 to 5 ఉండాలి, ఇది రెగ్యులర్ AMH వాల్యూ. అండ్ 1.5 to 2 మధ్యలో ఉంటే ఓకే నార్మల్ ఉంది అని ఒక ఇండికేషన్ అన్నమాట. 1.5 to 2 మధ్యలో ఉంటే, 2 to 5 ఉంటే పర్ఫెక్ట్ గా ఉన్నట్టు. కానీ నాకు 1.4 ఉంది, అంటే 1.5 నుంచి ఉంటేనే ఓకే పర్లేదు అన్నట్టు. కానీ నాకు 1.45 అలా ఉంది. సో కాబట్టి కొద్దిగా లో ఉన్నట్టే AMH వాల్యూ. కాబట్టి డాక్టర్ ఏమన్నారు అంటే, యాజ్ పర్ ఏజ్ అయితే AMH వాల్యూ కొంచెం ఓకే పర్లేదు, ఎందుకంటే 1.5కి 1.46, ఇది నాకు 1.46 ఉంది. సో 1.46కి ఏమంత డిఫరెన్స్ ఉండదు. అయినా కానీ కొద్దిగా మనము ఈ AMH వాల్యూ అనేది తగ్గుతుంది. కాబట్టి సో మనము ఏమంటారు, కన్సీవ్ అవ్వడానికి ఎక్కువగా మనము ట్రై చేయాలి. అంటే ఫాలిక్యులర్ స్టడీ అయినా కానీ, లేకపోతే ఏదైనా వేరే ప్రాసెస్లు ఉంటాయి కదా, ఫర్టిలిటీ ప్రాసెస్లు కానీ. సో ఏజ్ పెరిగితే మాత్రం డైరెక్ట్గా ఫర్టిలిటీకే మనకి రికమెండ్ చేస్తారు. కాకపోతే నా ఏజ్ ప్రకారం అయితే అంత అవసరం లేదు ఫర్టిలిటీకి, న్యాచురల్గా ట్రై చేయొచ్చు. సో ఫాలిక్యులర్ స్టడీ చేసుకొని కొద్దిగా హెల్త్ రిలేటెడ్ మనము లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ చేసుకుంటే మనకంతా సెట్ అవుతుంది, ఎలాంటి ఇష్యూ ఉండదని డాక్టర్ గారు చెప్పారు. సో నేను డాక్టర్ గారు అడగడం జరిగింది, 1.5 to 2 ఉంటే ఓకే పర్లేదు అన్నట్టు. కాకపోతే నాకు 1.46 ఉంది కదా అంటే, అయినా కానీ ఏం స్ట్రెస్ తీసుకోవద్దు, స్ట్రెస్ వల్ల కూడా మనకి కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ తగ్గుతాయి. అండ్ ఇంకొకటి మెయిన్ ఏం చెప్పారు అంటే, సో జాబ్, స్ట్రెస్ ఇలాంటివి కొన్ని రోజులు పక్కన పెడితే బెస్ట్ అని చెప్పారు. ఎందుకంటే
మనకి జాబ్ ఇంకా మెయిన్గా స్పెషల్గా టార్గెటెడ్ జాబ్స్ ఉంటాయి కదా. సో టార్గెట్ ఫిల్ చేయాలి బ్యాంకింగ్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి. సో ఎక్కువగా ఇలాంటి స్ట్రెస్ వల్ల కూడా ఏఎంహెచ్ తగ్గుతుంది అని చెప్పారు. సో నేను బ్యాంకింగ్లోనే చేస్తున్నాను కాబట్టి సో డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి కొన్ని డేస్ నాకు స్ట్రెస్ అనేది చాలా ఎక్కువగా ఉండేది. టార్గెట్స్ అనేవి చాలా ఘోరంగా ఉంటాయి. సో ఎవ్రీడే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టార్గెట్స్ ఫుల్ఫిల్ చేయాలి, సో కంప్లీట్ చేయాలి, కస్టమర్స్కి కాల్ చేయడం. బ్యాంకింగ్ అంటేనే కొద్దిగా స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల నేను జాబ్ కూడా మానేయడం జరిగింది. సో ఎందుకంటే జాబ్ మళ్ళీ కావాలంటే ఎక్స్పీరియన్స్ పెట్టుకొని చేయొచ్చు, కానీ మనకి ఇవన్నీ ఇష్యూస్ పెట్టుకొని జాబ్ ఇంపార్టెంట్ అని వెళ్ళడం కన్నా మానేయడం బెటర్ అని నేను ఫిక్స్ అయ్యాను. ఎందుకంటే ఫస్ట్ డాక్టర్ చెప్పింది ఏంటంటే స్ట్రెస్ నుంచి రిలీఫ్ అవ్వాలి అని. సో అందుకు ఫస్ట్ నేను చెప్పిన వెంటనే సో 1 month వర్క్ చేసి మానేసాను అన్నమాట. సో మనకి నోటీస్ పీరియడ్ ఉంటుంది కదా, నోటీస్ పీరియడ్ చేసి మానేసి తర్వాత నేను హెల్దీ లైఫ్ స్టైల్, మెయిన్ ఫుడ్ అనేది చాలా చేంజెస్ చేసుకున్నాను. అంటే జంక్ ఫుడ్ అనేది కంప్లీట్గా మానేయడం, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, సో హెల్దీ ఫుడ్ అండ్ ఎక్కువగా మనకి ఎగ్ క్వాలిటీ పెరగడానికి, ఎగ్స్ బాగా క్వాలిటీ రావడానికి, కానీ మనకి అంతా బాగుండడానికి సో మనకి నార్మల్గా సీడ్ సైక్లింగ్ అని ఉంటుంది. అంటే పంకిన్ సీడ్స్ తినడం ఇలాంటివి ఉంటాయి కదా, మనకి సన్ఫ్లవర్ సీడ్స్ ఇవన్నీ రెగ్యులర్గా డైట్లో యాడ్ చేసుకోవడం, చియా సీడ్స్ కానీ ఫ్లాక్స్ సీడ్స్ కానీ, సో ఇలా హెల్తీ ఫుడ్ ఎక్కువ తీసుకోవడం, సో ఓట్స్ ఎక్కువ తినడం, అదే డైట్ ఎక్కువ వెయిట్ గెయిన్ అవ్వకుండా హెల్దీ లైఫ్ స్టైల్, ప్రోటీన్ ఎక్కువ తినడం, ఇలాంటివి హెల్దీ లైఫ్ స్టైల్. అండ్ నేను రెగ్యులర్గా ఫస్ట్ నుంచి కూడా సో నాకు యాక్టివిటీ జిమ్ కానీ ఇవన్నీ ఫస్ట్ నుంచి నాకు ఉన్నాయి. వాటితో పాటు ఫుడ్ కూడా నేను చాలా వరకు చేంజెస్ అనేవి చాలా వరకు చేసుకున్నాను. హెల్దీ ఫుడ్ తీసుకోవడం, సో సీడ్స్ ఎక్కువగా తినడం, సో షుగర్ అనేది కంప్లీట్గా మానేశాను. షుగర్ అనేది ఆల్మోస్ట్ 6 months చాలా రేర్ కేసెస్లో మాత్రమే షుగర్ తీసుకోవడం జరిగింది. సో వీటన్నిటి వల్ల చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. అండ్ మెయిన్ స్ట్రెస్ ఫస్ట్ తీసేసింది నేను, అదే ఆఫీస్ వర్క్. సో స్ట్రెస్ అనేది ఫస్ట్ నాకు అదొక పెద్ద అది ఉండే. సో నేను ఎప్పుడైతే జాబ్ మానేసానో 50% ప్రాబ్లం అక్కడే పోయింది. అండ్ నెక్స్ట్ ఫుడ్, లైఫ్ స్టైల్, హెల్దీ లైఫ్ స్టైల్, పీస్ఫుల్గా ఉండడం ఇవన్నీ ట్రై చేశాను. అండ్ అంటే 1.46కి ఏం అవ్వదు, అయినా కానీ ఎగ్ రిజర్వ్ అనేది ఇంకా 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 తక్కువ అయిపోతుంది. సో అలా అవ్వకుండా ఎగ్ రిజర్వ్ పెంచుకోవచ్చు కూడా మనం ఇలా హెల్దీ లైఫ్ స్టైల్, స్ట్రెస్ నుంచి దూరం ఉండడం, ప్లాస్టిక్ ఎక్కువగా యూజ్ చేయకుండా ఉండడం. సో వాటర్ తాగడం రిలేటెడ్ ప్లాస్టిక్లో కాకుండా గ్లాస్ బాటిల్స్ దొరుకుతాయి మనకి, లేదు అంటే స్టీల్వి, ఇలాంటి కాపర్వి దొరుకుతాయి, ఇవి ఎక్కువగా యూజ్ చేయడం, ఇలాంటివి ఎక్కువ నేను ట్రై చేశాను. అంటే వాటి వల్ల నిజంగా పనిచేసిందా లేదా తెలీదు, కాకపోతే ఫుడ్ చేంజెస్, హెల్దీ లైఫ్ స్టైల్, ఫిట్నెస్ ఇవన్నీ నాకు చాలా అంటే చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. సో ఈ ఏఎంహెచ్ గురించి నేను మొత్తానికి అంటే నా బ్రెయిన్లో నుంచి తీసేసాను. సో లో ఉంది అనేది ఒక థాట్ అనేది నేను తీసేసి, సో నేను ఏమవ్వదు అంతా మంచిగా జరుగుతుంది అనే ఒక పాజిటివ్ మైండ్తోనే వెళ్ళాను. సో నాకు ఎగ్ క్వాలిటీ కానీ ఫాలిక్యులర్ స్టడీలో అంతా కూడా మేబీ ఫుడ్, హెల్దీ లైఫ్ స్టైల్ వీటి వల్లనే అనుకుంటా. సో ఫాలిక్యులర్ స్టడీలో ఎగ్ క్వాలిటీ అంతా బాగా వచ్చింది. సో నేను ఆల్రెడీ ఫాలిక్యులర్ స్టడీ అసలు అంటే ఏంటి అనేది కూడా ఒక వీడియో చేశాను. ఆ వీడియో ఈ వీడియో కింద పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఫాలిక్యులర్ స్టడీలో అంతా ఎగ్ క్వాలిటీ అంతా బాగా వచ్చింది. అండ్ ఎగ్ రిలీజ్ అవ్వడానికి మనకు ఒక ఇంజెక్షన్ ఇస్తారు. సో అప్పుడు న్యాచురల్గా ట్రై చేయమని చెప్తారు. వీటన్నిటి వల్ల ఈజీగా న్యాచురల్గా కన్సీవ్ అవ్వచ్చు. సో నాకు చాలా మంచి రిజల్ట్స్ అనేవి వచ్చాయి. ఏఎంహెచ్ తక్కువ ఉంది అని అసలు స్ట్రెస్ తీసుకోకండి ఎవరు కూడా. సో మీ వంతు ప్రయత్నంగా మీరు న్యాచురల్గా ఫుడ్ చేంజెస్, ఫిట్నెస్ ఇవన్నీ పాజిటివ్గా థింక్ చేయడం, స్ట్రెస్ నుంచి దూరంగా ఉండడానికి ట్రై చేయండి. సో డాక్టర్ వాళ్ళు ఏం చెప్తే అది తప్పకుండా చేయండి. సో వాళ్ళు మనీ కోసం ఇలా చేస్తారు, అలా చేస్తారు, ఈ టెస్ట్ రాస్తారు, ఆ టెస్ట్ రాస్తారు అని అసలు ఆలోచించకండి. వేరే వాటిలలో ఉంటుందేమో కానీ మనకి స్పెషల్గా ఫర్టిలిటీ కానీ మనకి ఇలా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ గైనకాలజిస్ట్ వాళ్ళు అయితే మ్యాథ్స్ రాయరు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే నేను వాళ్ళు ఏది చెప్తే అది చేశాను. దానివల్లనే నాకు న్యాచురల్గా
ఈజీగా కన్సీవ్ అవ్వడం జరిగింది. సో ఇవన్నీ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఫాలిక్యులర్ స్టడీ కానీ ఏఎంహెచ్ టెస్ట్ చేయించుకున్నాను. అది పిక్ పెట్టడానికి ట్రై చేస్తాను. ఫోటో 1.46 అనేది నాకు 1.46 అనేది నాకు వాల్యూస్ ఉందన్నమాట. ఏఎంహెచ్ వాల్యూ 1.46 ఉంది. ఈ పిక్ కూడా పెడతాను. అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ చేసుకోండి. ఏఎంహెచ్ గురించి తక్కువ ఉంది అని స్ట్రెస్ తీసుకోకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇంకో మంచి వీడియో వరకు టాటా.